హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీకు సన్సెట్ని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. పాల సముద్రంలాగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అంటే సూర్యోదయం ఉదయించినప్పుడు మనకు ఈ పొగ మంచు అనేది చాలా నీట్గా ఒక లెవెల్లో కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే కొంచెం కలర్ కూడా మనకు అందులో యాడ్ అవుతుంది. చూడండి చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకైతే నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా నీట్గా ఉంది. బట్ ఏంటంటే మొబైల్లో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నిజంగా లైవ్లో అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి కొండలపై నుంచి మనం ఆ మంచు పొగల్ని చూసినట్లయితే నిజంగా సముద్రం మనకు ఎలా కనిపిస్తుందో ఆ విధంగా అయితే కనిపిస్తుంది. బట్ మొబైల్లో అయితే అంత క్లారిటీ లేదు, ఎందుకంటే క్లారిటీ తక్కువ ఉంది. సో లొకేషన్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. లొకేషన్ అయితే మనకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చాలా లెంత్ ఉంది. బట్ ఏంటంటే నేను వీడియోలో అయితే చాలా షార్ట్గా చూపించడం అంటే జరిగింది. సో లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అందుకనేసి నేనైతే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు వ్యూ పాయింట్ కొండ భాగంలో అయితే ఈ విధంగా సోలు సామలైతే ఏసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. బట్ ఏంటంటే కోత కూడా అయిపోయింది. నేను కొంచెం లేట్‌గా వచ్చాను. అందుకని వీడియోలో మీకు చూపించలేకపోతున్నాను. మనకు మిరపకాయ తోట కూడా ఈ విధంగా అయితే ఏసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇగో టమాటాలు కూడా కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా! చూడండి టమాటా అయితే ఎంత నీట్‌గా కనిపిస్తుందో. నేనైతే మీకు దగ్గర నుంచి చూపిస్తాను టమాటాని. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవి బొస్తర్ పిక్కలనేసి అంటారు ఫ్రెండ్స్. అంటే ఒక్క తోట అనే కాదు గానీ, మనకు అక్కడ ప్లేస్ ఉంటది కాబట్టి, మనం అయితే 2, 3 తోటలని చేసుకోవచ్చు మన కూరగాయలకనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పెద్ద తోట, మిరపకాయ తోట అది. ఈ విధంగా అయితే తోట ఏసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చిల్లీస్ అన్నీను. దగ్గరికి అర ఎకరం ఏసేశారు ఫ్రెండ్స్ మిరపకాయల తోటయితే. చాలా ఎక్కువేశారు. మరి మార్కెట్‌కెళ్ళి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని ఆళ్ళు కొంచెం కూరకు ఉపయోగిస్తామనమాట మా ప్రాంతంలో. చూడండి టమాటాలు కూడా చాలా నీట్‌గా కనిపిస్తున్నాయి. అంటే ఎర్రగా ఒక ఫ్రూట్‌లాగా బాగా పండిందనమాట టమాటా. చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టమాటాలైతే. అంటే నేచురల్‌వి కదా! తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా బావుంటది. చూడండి అందులో కూడా బొస్తరు పిక్కలు అవి ఆ బొస్తరు పిక్క తాడులైతే ఉన్నాయి చూడండి. ఆకులు కనిపిస్తున్నాయి నీట్‌గా. ఫ్రెండ్స్ చూడండి అది కిందనైతే టమాటా తోట ఈ విధంగా అయితే ఏసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇవి ఎనర్జీస్ పనుల్లో భాగంగా ఇవి మెట్ట మెట్టలాగా పని చేసుకోవడం అయితే జరిగింది. చూడండి మిరపకాయల తోటలో ఈ విధంగా కిందనైతే నీట్‌గా ఉంచాలి. అప్పుడే మనకు తోట అనేది ఎక్కువగా అయితే కాస్తుంది పశువుల పేడని ఈ తోటలో యూజ్ చేసినట్లయితే మనకు చెట్లనేవి బలంగా వచ్చి కాయలనేది ఎక్కువ కాయడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. అయితే కొన్ని ప్రాంతాలలో ఎరువుని ఏ విధంగా సేంద్రియంగా అయితే వాడుకుంటారో, మా ప్రాంతంలో అయితే ఈ పేడనైతే మేము సేంద్రియంగా వాడుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, సన్సెట్ లొకేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఒక్కడినే వెళ్ళడం వల్ల నేనైతే ఫుల్లుగా ఎంజాయ్ చేయలేకపోయాను కానీ, బట్ ఏంటంటే నా ప్రయత్నంలో నేనైతే ఫుల్లుగా ఎంజాయ్ చేశాను. మొబైల్‌ను ఒక ఒడ్డులో పెట్టేసి నేనైతే ఈ విధంగా ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు న్యూ వీడియోస్ అప్డేట్ కూడా అవ్వడం అయితే జరుగుతుంది. సో బాయ్ ఫ్రెండ్స్.